హాయ్ అండి అందరికి. మీకు ఒక కొత్త రకం ఫ్రూట్ చూపిస్తాను. చూడండి, ఇది స్టార్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఈ ఫ్రూట్ కొంచెం కలర్ వచ్చేసింది. ఇది ఎల్లో కలర్, ఇంకా గ్రీన్ గా ఉంటే ఇంకా బాగుంటది. ఇవి నా దగ్గరికి రావడానికే 3 రోజులు పట్టింది. ఫ్రెండ్ తెచ్చిచ్చాడు. ఇది అడవి ఉసిరి అని అంటారు కొన్ని ప్రాంతాల్లో. మన ప్రాంతంలో, ఈ కాకినాడ ప్రాంతంలో స్టార్ ఫ్రూట్ అంటారు దీన్ని. అసలు ఈ ఫ్రూట్ ఎలా ఉంటుంది, దీని టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు దీన్ని ఎలా వాడుకోవచ్చు అనే విషయాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను నేను. అందరూ కూడా చూసి ఈ ఫ్రూట్ మీరు ఎప్పుడైనా చూసారా, ఎక్కడైనా మీరు తిన్నారా, దీని టేస్ట్ ఎలా ఉంటుంది అనేదాన్ని మీతో పాటు పంచుకుందాం అనుకుంటున్నాను నేను. మీరు ఎప్పుడైనా తింటే కనుక ఈ ఫ్రూట్ ఏంటో మీరు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఇది ఎక్కడెక్కడ దొరుకుతుందో కూడా మీరు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు రావడానికే 3 రోజులు పట్టింది. ఇది ఒక ఫ్రెండ్ తెచ్చి ఇచ్చాడు. సరే, దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇది శుభ్రంగా కడుక్కొని కరెక్ట్గా ఇవి ఇలా చక్రాల కింద ఇలా స్టార్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఇట్లా చూసారా, స్టార్ మాదిరి వస్తాయి అనమాట కట్ చేస్తే. ఈ పండే స్టార్ లా ఉంటుంది చూడటానికి. కాబట్టి దీన్ని ఇలా ముక్కలు కట్ చేసుకుని జాగ్రత్తగా, ఇది ఎవరు తింటారో మీకు చెప్తాను. మళ్ళీ పుల్లగా ఉంటుంది ఇది పండు. కొంచెం పండింది కాబట్టి పులుపు తగ్గే అవకాశం ఉంది. కాకపోతే న్యాచురల్ గా గ్రీన్ కలర్ లో ఉంటే మనక ఇది పుల్లగా ఉంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకుని చక్కగా చూడండి ఎంత చక్కగా స్టార్ లా వస్తున్నాయి చూడండి. అందుకే దీన్ని స్టార్ ఫ్రూట్ అని అంటారు. ఓకే, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్ బాగుండాలని చెప్పి ఈ పీసెస్ అన్ని కూడా ఇలా ఒక ప్లేట్లో, చిన్న ప్లేట్లో, మనకి చేతిలో పట్టుకుంటే కొంచెం స్నాక్స్ లాగా తినడానికి మనకి బాగుంటుంది కదా, చేతిలో పెట్టుకుని తినడానికి. జస్ట్ ఏం లేదండి, ఈ చివరి పీసులు కొంచెం చూద్దాంలే. వీటిలోకి కొద్దిగా చూడండి ఏంటంటే సాల్ట్ ఇలా వేసుకుని, కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి. సాల్ట్ వేసుకుని, మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో తెలీదు, మీకు ఎప్పుడైనా దొరికితే కనుక ఇలా వేసుకోండి. దీంట్లోకే కొంచెం కారం, అంటే పుల్లగా ఉంటుంది కదా, స్పెషల్లీ ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఇలా వేసుకుని చక్కగా, అంటే ప్లేట్లో కొంచెం పక్కన పడిపోయినా ఏం పర్వాలేదు, ఇలా వేసుకుని అలాగే ఇలా వేలుతో శుభ్రంగా ఆ కట్ చేసిన పీసులకి ఫుల్గా అతుక్కునే విధంగా టచ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చూస్తున్నారు కదా, ఇవి తర్వాత కట్ చేసుకుందాం. ఒకేసారి తినేస్తే మనకు దొరకవు కదా, రేపు తిందాం. ఇవి ప్రజెంట్ ఈ పూటకి తిందాం. ఇలా కట్ చేసుకున్న పీసుల్ని చక్కగా ఎలా తిందామని మా మామని ఒకసారి అడిగాను నేను. వారేమన్నాడంటే, ఊరుకోమా అవి తినే పళ్ళు కాదు పిచ్చి పళ్ళు అన్నాడు. మా ఆధారాలు ఎట్టకరం అంటే అలాగే ఉంటుంది. కానీ ఇవి పుల్లగా ఉండడం వల్ల సి విటమిన్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి ఇలా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఇందులో దేంట్లో తింటారో తెలుసా? ఆల్కహాల్, మందులోకి. చాలా మంది మందు బాబులు, మందు ప్రియులు ఇలా చక్కగా కలుపుకుని ఉలుపు, కారం, ఉప్పు నోటి గల తగులుతుంటే సమ్మగా ఉంది, అదిరిపోయింది. దా చెప్పడం మర్చిపోయాను. మా ఫ్రెండ్ని ఇంకా 2 కాయలు ఉన్నారా, ఏం చేద్దామని అడిగాను. అడిగితే ముందు ఫుల్ బాటిల్ పట్టుకుంటారా, ఇద్దరు కలిసి తినేద్దాం అన్నాడు. వద్దులే బాబు, నువ్వు ఇచ్చిన ఈ 2 పళ్ళకి ఫుల్ బాటిల్ రాదు, నేను పప్పులో వేసుకుని పప్పు కర్రీ చేసుకుని రైస్లో వండుకుని తింటాను అని చెప్పాను. అమ్మా, నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయిరా అని చెప్పి వాడు, అంటే ఈరోజు నాకు లేనట్టేనా అని కామెడీ చేస్తున్నాడు వాడు. సరే, మా ఫ్రెండ్ ఏమన్నా
సరదాగానే అంటాడు, మా గోదావరి అంటేనే ఎటకారం. కాబట్టి ఈ 2 పళ్ళు రేపు, అన్ని రోజు సండే, పప్పు ఎవరు తినరు ఇంట్లో, చికెన్ ఉండాలి. అందుకనే రేపు సోమవారం పప్పులో వేసుకుని శుభ్రంగా కుమ్మేయడమే. పుల్లగా ఉంటుంది కాబట్టి మామిడికాయ బదులు కానీ ఇంకా వేరే పుల్ల ఐటెంలు అన్నీ వేసి అన్ని తీసేసి ఈ ఐటెం వేసుకుని రేపు పప్పు కర్రీ చేసుకుని తింటాను. మీకు కూడా చూపిస్తాను. అదిరిపోద్ది. కూర మట్టికి ఎంతదంటే రైసు అంత బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. స్పెషల్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది ఇంతకుముందు తిన్నాను నేను. ఎక్కడో తెలుసా, నేను తిరుపతి దర్శనానికి వెళ్ళాను. నేను మెట్ల మార్గం ఎక్కుతున్నప్పుడు అక్కడ అమ్ముతున్నారు. జస్ట్ 5 రూపీస్ అంతే. ఇలాగా ప్లేట్ ఇవ్వలేదు, చిన్న పేపర్లో ఇలాగే కట్ చేసి అలాగే కారం అది చల్లి ఇచ్చారు వాళ్ళు. అప్పుడు తిన్న గుర్తు ఇప్పుడు ఇంకా నాకు గుర్తుండిపోయింది. అందుకని మా ఫ్రెండ్ని సజెషన్ చేసి, అరే ఈ పండు తీసుకురారా అని అడిగితే వాడికి ముందు అర్థం కాలేదు. స్టార్ ఫ్రూట్ స్టార్ లా ఉంటుంది ముక్కలు కోస్తే అని చెప్తే వాడికి అర్థమైంది. కాబట్టి వాడు తెచ్చిచ్చాడు. హ్యాపీ నాకు తెచ్చిచ్చినందుకు. కాకపోతే వాడికి ట్రీట్ ఇంకోసారి ఇస్తాను, ప్రజెంట్ ఇప్పుడు లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పండు నేనైతే తినడం జరిగింది ఒక పీసు. మళ్ళీ ఇంకో పీసు తింటాను మీకోసం. కారం కలిపాం కదా, బాగుంది, సూపర్. అలాగే ఈ పండు ఎక్కడెక్కడ దొరుకుతుందో మీరు నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు కొత్తగా ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. మంచిగా బాగా వచ్చిందని వీడియో అనుకుంటున్నాను. అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ మాత్రం చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ముందు వెంటనే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. నేను ఏది పెట్టినా సరే ఇమీడియట్గా మీకు వస్తుంది. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు యూట్యూబ్లో ఎలాంటి అనుభవం లేదు. నాకు నచ్చింది నేను చేస్తున్నాను. మీకు నచ్చితే కంటెంట్ ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పాటు నడుస్తూ నా యొక్క వీడియోలు చూస్తూ మీకు నచ్చితే కనుక నాకు లైక్ చేయండి. ఓకేనా? బాయ్.